కనుక ఎంత ప్రమాదం ఈ కళ్ళలో ఉందో చాలా జాగ్రత్తగా మన దృష్టి అనుకోకుండా పొరపాటును చూడడం వేరండి. పొరపాటును చూచినా ఆ ఇమేజ్ బ్రెయిన్కి వెళ్ళేటప్పుడు అది నువ్వు స్టోర్ చేస్తున్నావా, అది నువ్వు కావాలనుకుంటున్నావా? ఏమండి, మళ్ళించుకొని దృష్టిని. అలా ఉంటే నీకు దోషం రాదు, నీ దేహానికి దోషం తగలదు. ఎవరి దోషం నీకు రావడం కాదు, ఎవరి దిష్టి నీకు తగలడం కాదు, నీ చూపే నీ దిష్టిగా మారి నీకు తగులుతుంది. అదే నీ దృష్టి దోషం. దానివల్ల సమాజంలో ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోయి, ఎంతోమంది బతుకులు ఛిద్రమైపోయాయి. బైబిల్లో చూపించిన ఎన్నో వాస్తవాల వలన ఇప్పటికీ ప్రపంచం రగులుతూనే ఉంది, కేవలం దృష్టి దోషం వలన. అది అవ్వ మొదలుకొని, షారా మొదలుకొని, హాగర మొదలుకొని, ఇలా ఎందరు చరిత్రలకి చాలా ఉన్న బైబిల్ అలాంటి సందర్భాలు. వాళ్ళ బ్రతుకులు నాశనం కావడానికి, వాళ్ళ బ్రతుకులు దోషపూరితం కావడానికి వాళ్ళ దృష్టిలో ఉన్న దోషం. అందుకే దేవుడు చెప్పినట్లుగా నిబంధన చేసుకొని నిజంగా ఆయన వాక్యాన్ని, ఆయన ఇచ్చిన కాటుకును మా కళ్ళకు పెట్టుకోగలిగితే మనల్ని మనం దేవుని దగ్గర నుంచి వచ్చే దోషాల నుంచి మనం కాపాడుకోగలమండి. అది ఎంత భయంకరమైన పరిస్థితిని, మన దేహాన్ని, మన కుటుంబాన్ని, మన పరిస్థితులను నెట్టకుండా ఉంటుందో ఆ దృష్టి, దాన్ని జాగ్రత్తగా మన దేవుని వాక్యము చేత కట్టడి చేసుకోగలిగితే మన కన్ను చెడినది కాదండి. అప్పుడు దేహం చీకటమయంగా మారదండి. దానివల్ల రానున్న ప్రమాదంలోంచి నేను నెట్టదండి, అది నేను కాపాడుతుంది అంటున్నాడు. కనుక ఈ దృష్టి వల్ల కలిగే దోషాల నుంచి మనల్ని మనం కాపాడుకుందాం. మన కన్నులకు దేవుని వాక్యాన్ని తెచ్చి మన కళ్ళతో నిబంధన చేసుకుందాం.